నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి హాజరైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎస్ఐఆర్ బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపి కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజల మీద ప్రేమ లేదు, రైతుల మీద ప్రేమ లేదు, అబద్ధాలు చెప్పి మోసం చేసుకుంటే రాజ్యం నడుస్తుంది అనుకుంటున్నాడు. రాజ్యం సేవ చేయలేదు తప్ప రాజ్యాన్ని ఇష్టం ఉన్నట్లు వాడుకుంటారంటే చరిత్రలో ఎవరు కూడా మిగిలినటువంటి వాళ్ళు. ఇక అందరూ తెలిసిన వాళ్ళ గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. రైతులు మీరు ప్రభుత్వం చెప్పిన 7 రకాల సలహలు మాత్రమే మిగతా వేస్తే ప్రభుత్వానికి లెక్కకు రాదంటున్నాడు. అంటే బోనస్ ఎక్కడానికే, వరి పంటను తగ్గియనికే కొత్త స్థితులు తీసుకోవాల్సింది. మనగా తెలంగాణ బతుకు భారమయ్యే పరిస్థితి వచ్చింది. నీటి కట్టడాలు వచ్చే పరిస్థితి ఉంది. నదీ జలాల హక్కుల్ని సక్రమంగా సంపూర్ణంగా మనం వినియోగించుకునేటువంటి విధంగా మన పార్టీ రాజకీయ కార్యక్రమం ఉంటుంది. భవిష్యత్తులో మీరు అందరూ భాగస్వాములు కావాలని కోరుతూ, మీకు జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే కావాలి. జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే అయితేనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. జూన్ 25వ తారీఖు నుంచి జూలై 24 వరకు ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని కాంగ్రెస్ బీజేపీలు ఏ విధంగా దొంగ ఓట్లు వేయిస్తూ, మన జెన్యున్ ఓట్లు ఏ విధంగా తీయిస్తూ, ఓటర్ లిస్టుతో ఆడుకొని ఆగస్టు 1వ తారీఖు నాడు అయ్యే ముసాయిదా ఓటు లిస్టులో మన పేర్లు లేకుండా చేసే కుట్రలన్నీ కూడా అడ్డుకోవాలంటే ఇక్కడున్న బిఎల్ఏలు మాత్రమే కాదు, సమన్వయ కమిటీ కార్యకర్తలు అందరూ కూడా ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని ఫామ్ 6 దేనికోసం, ఫామ్ 7 ఆంటీ బిడ్డలను 1 లక్షల కోట్లలో తెలంగాణ తయారు చేయాలంటే తప్పకుండా మీరందరూ కూడా సర్ కార్యక్రమంలో బొల్లు దగ్గర పెట్టుకొని ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 చేస్తూ ఎన్యూమరేషన్ ఫామ్స్ 2 ప్రతులు ఇస్తే, ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా 2 ప్రతులు ఇస్తే అందులో మీ పాత ఫోటో తీసేసి కొత్త ఫోటో పెట్టి, అదే విధంగా డూప్లికేట్ ఓట్లు ఎక్కడైతే 2 ప్రాంతాల్లో ఉంటాయో ఆ డూప్లికేట్ ఓట్లలో 1 ఓటు అర్జెంటుగా తీసేయించాలి. ఇప్పుడు ఒక కొత్త సిస్టమ్ వచ్చింది, డెమోగ్రఫికల్లీ సిమిలర్ ఎంట్రీస్, DSE. మీ పేరు సారూప్యత ఉన్నా, మీ ఫోటో సారూప్యత ఉన్నా, మీ ఫోటో దగ్గర మ్యాచ్ అయినా, మీ పేరు మ్యాచ్ అయినా అర్జెంటుగా 2 బిఎల్ఓలకు నోటీస్ వస్తుంది. ఆ నోటీసు 2 ఓటర్లను సర్వే చేస్తారు. అందులో నేను అడుగుతారు, బిడ్డలు ఎక్కడ పెట్టుకుంటావో అక్కడ పెట్టుకుంటారు, అసలు 2 ఓట్లు ఎట్లా రిజిస్టర్ చేయించుకున్నావు అని అడుగుతారు.